వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మణిశ్రీ. స్పెషల్ డిబేట్కి స్వాగతం. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దంటూ చాలా మంది అభ్యర్థిస్తున్నారు, కోరుతున్నారు. మరి ఇదే అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు రామిళ్ల రాధిక, కాంగ్రెస్ పార్టీ జాయింట్ కన్వీనర్, సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం అధ్యక్షురాలు. మేడం నమస్తే. నమస్తే అండి. సింగరేణి అనగానే ప్రైవేటీకరణ అనే విషయం ఎందుకు ఇప్పుడు తెరపైకి వస్తుందంటారు? ఇది కొత్తగా ఇవాళ వచ్చేది ఏం లేదండి. గత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫస్ట్ వచ్చిన అంశం ఏంటి అంటే సింగరేణి ప్రైవేటీకరణ అనే మాట్లాడతారు. అది ప్రైవేటీకరణ అనేది వాస్తవంగా చెప్పాలి అని అంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణి. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది మైనింగ్లో ఉంది అంటే మైనింగ్లో ఉన్నప్పుడు మనకు యురేనియం ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉన్నాయి, లైమ్ స్టోన్ ఉంది, గ్రనైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుసంధానంగా మైన్ని పెంచి దాన్ని, ఎందుకంటే మనది ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ మెజారిటీ షేర్ హోల్డర్స్. మన గవర్నమెంట్కి ఇప్పుడు 51% షేర్ ఉంది యాక్చువల్లీ. సో అలాంటప్పుడు దాన్ని ఇంకా వృద్ధి చేయాల్సినది ప్రతిసారి కూడా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అంటారు. సో నాకు ఇక్కడ ఒక లాజిక్ అర్థం కాదు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీకి ఒక నమ్మకమైన మైనింగ్ అప్పగించడం ఉచితమా? లేదు అని అంటే ప్రైవేటు రేట్లకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రైవేట్ కంపెనీ అయితే నాకు అదైతే ఐడియాలో లేదండి. మరి ప్రైవేట్ నిన్న మొన్న పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు లాంటి ప్రైవేటీకరణ వాళ్ళకి ఇచ్చేసేసి 120 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీని ఎందుకు వీళ్ళు ఈరోజు భూస్థాపితం చేయాలనుకుంటున్నారు అన్నది కేంద్రం కానీ ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కార్మికులకి. ఈ పాటికి మనకి ఎక్కడ 1,20,000, 1,30,000, ఈరోజు కనీసం ఒక 3 లక్షలు 4 లక్షల మంది దాని మీద ఉపాధి పొందాల్సింది ఈరోజు 39,000, 36,000 పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? ఎందుకు ప్రైవేట్ మీద మొగ్గు చూపిస్తున్నారు? అసలు యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు? యూనియన్ నాయకులు ఈ సబ్జెక్ట్ మీద అసలు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఏంటి, మీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? లేకపోతే దీన్ని నిజంగా జెన్యున్గా ఏ పర్సన్ అయినా సరే, కార్మిక పక్షపాతి అన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ప్రైవేటీకరణ వ్యతిరేకించాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు 120, 130 ఏళ్లకు చరిత్ర ఉన్న కంపెనీని కాదని మీరు ఎందుకు ఇస్తున్నారు? దాన్ని జస్టిఫై చేయండి. ఈజ్ దర్ ఎనీ అదర్ రూల్? ఒక వ్యవస్థ, ఒక స్థాపించబడిన కంప్లీట్ ఉంది, దాని పెత్తనం తీసుకెళ్ళి ఎందుకు నిన్న మొన్న పట్టుకొచ్చిన పుట్టగొడుగులకు ఇస్తున్నారు? మీరు జనాలకు సమాధానం చెప్పుకోవాలి. అసలు దాని మీద ఎందుకు మీరు మొగ్గు చూపిస్తున్నారు? అంటే ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే ఈ బొగ్గు గనుల వీటి వల్ల తెలంగాణలోని సహజ వనరులు అయితే నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. ప్రమాదం అని చాలా మంది చెప్తున్నారు. ప్రమాదం అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? దీంట్లో ఓపెన్ కాస్ట్ చేసినప్పుడు జియోగ్రఫికల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు అయితే అబ్జెక్ట్ చేస్తున్నారండి. మనం ఓపెన్ కాస్ట్లు చేయొద్దు, అండర్ గ్రౌండ్ మైన్స్ తీయండి అని. కానీ ఈ రోజు అండర్ గ్రౌండ్ మైన్స్ 16 ఉన్నాయి, మనకు ఓపెన్ కాస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సో అసలు అది ఓపెన్ ఎందుకు ఇలా చేస్తున్నారు యాక్చువల్లీ? ఎందుకు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ టోటల్ అరౌండ్ వెన్ వీ లుక్ ఇన్ టు ఇట్, మనకు అండర్ గ్రౌండ్ మైన్స్ వీళ్ళు ఎందుకు దీన్ని ఇది చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చూపించిన లెక్క ప్రకారం వచ్చేసేసి 18 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ 22 ఉన్నాయి. ఎందుకు మరి ఇంత తక్కువ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు మరి అండర్ గ్రౌండ్ ఎందుకు? ఇప్పుడు మాకు శ్రీరాంపూర్లో ఒకటి మైన్ స్టార్ట్ అవబోతుంది. ఆ స్టార్ట్ అవబోయే మైన్ మేము అండర్ గ్రౌండ్ చేయాలన్నది మాది, లేదు మేము ఓపెన్ కాస్ట్ చేస్తాం. ఇట్స్ అ హ్యూజ్ మైన్ యాక్చువల్లీ. అంత పెద్ద మైన్ని మీరు మొత్తం ఓపెన్గా తవ్వి చేసేసి జియోగ్రాఫికల్లీ ఏరోడైనమిక్గా భూమి లేకుండా కుప్పలుగా మట్టి మీరు పేర్చేసి దాన్ని వ్యవసాయాన్ని కూడా పనికి రాకుండా చేయడం అనేది వీఆర్ నాట్ ఎంకరేజింగ్. అది ఇంతకుముందు ఎన్నో మైన్లు నడిచినాయి, 100లో ఇప్పుడు 60 మైన్లు దాకా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ప్రతిదీ మొత్తం చేసుకుంటా పోతే ఆల్మోస్ట్ ఆల్ వీల్ ఎండ్ అప్ విత్ పిట్స్ యాక్చువల్లీ. అది వాస్తవంగా చెప్పాలంటే దట్స్ నాట్ అన్ హెల్దీ అట్మాస్ఫియర్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అంటే జనరల్ గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రైవేటీకరణ చేయం సింగరేణి అంటూనే అధికారంలోకి వచ్చాక దాన్ని ప్రైవేటీకరణ చేస్తాం అనే దానికి మొగ్గు చూపటం అనేది ఎలా చూడొచ్చు? రాజకీయ కోణంగా చూడొచ్చా, లేకపోతే దానివల్ల తెలంగాణకు లాభం అనే కోణంలో చూడొచ్చా? ఎలా చూడొచ్చు? బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒకరోజు కోసుకొని తినాలనే ప్రయత్నం ప్రతి ఒక్క రాజకీయ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 3 times, 3rd time. సో నెక్స్ట్ టైం వాళ్ళు వస్తారని గ్యారంటీ లేదేమో. ఇప్పుడు ఇది ప్రైవేట్ చేసేసి వచ్చిన మ్యాక్సిమం మేము తినేయాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారు. 100% రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఏకీభవించేలాగా లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు రాష్ట్రానికి ఎక్కువ షేర్ ఉంది. సో దాని మీద వచ్చే ఆదాయం రాష్ట్రానికే అవుతుంది. మాకు రాష్ట్రానికి బెనిఫిట్ అయినప్పుడు మేము దాన్ని ఎందుకు ఒప్పుకోవాలి అన్న విధానంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలి కూడా, ఎందుకంటే కార్మికులు కోరుకున్నది కూడా అదే. అండ్ ఇప్పుడున్న కాంట్రాక్టు వ్యవస్థ, ఉద్యోగుల వ్యవస్థ కూడా వాస్తవంగా చెప్పాలంటే మన వాసిరెడ్డి సీతారామయ్య గారు ఏఐటీయూసీ నుంచి ఆయన 1993లో
ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళది ఏంటంటే బొగ్గు ఉత్పత్తి ఎంత ఉన్నా కూడా, ప్రొడక్షన్ ఎంత ఉన్నా కూడా, అది అమ్మినా అమ్మకపోయినా, ఏ గ్రేడ్ వచ్చినా, అది ఫైన్ గ్రేడ్ వచ్చినా, ఏ గ్రేడ్స్కి ఎంత వచ్చినా కూడా ప్రాఫిట్ లేకపోయినా మనం ఈ 1,20,000 మందికి ఉద్యోగాలకి ఈ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సింగరేణి నష్టాల్లో ఉంది అనేది ఒకటి ఫాల్స్ ఎజంప్షన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగింది. దానివల్ల ఏమైందనంటే దాన్ని ప్రైవేటీకరణ చేశారు. ఒక్కొక్క 40-50 వేలు జీతాలు ఎత్తాల్సిన కార్మికులు ఈ రోజు 19,000 16,000 జీతాలు ఎత్తుతున్నారు. అది కూడా ప్రైవేట్ వాళ్ళ కాంట్రాక్ట్ ద్వారా. యాక్చువల్లీ మీరు గవర్నమెంట్ సింగరేణి నుంచి పే చేసేది దానికంటే ఎక్కువే ఉండొచ్చు, కానీ దాని యాక్చువల్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ చేతికి చెందకుండా దళార్ల చేతికి పోతుంది. సో వై ఆర్ యూ డూయింగ్ దిస్? నీ కార్మికులు నీకు బాగుంటే, నీ ఎకనామీ పెరిగితే, ఈరోజు ఒరిస్సా ఎట్లాంటి ఎంత డౌన్ఫాల్లో ఉన్న స్టేట్ ఈరోజు డెవలప్ చేశారు. నిజంగా కార్మికులకు నిజంగా ఉండి ఈరోజు నిజంగా కార్మికులు పర్మనెంట్ ఉద్యోగాలు కనుక కల్పిస్తే ఒక చరిత్రలో ఏ నాయకుడైనా సరే చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకు అనంటే ఒకప్పుడు సింగరేణి అసలు ఒక సోషల్ లివింగ్ లైఫ్ స్టైల్కి ఒక సిగ్నేచర్ లాగా ఉండేది. వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్వార్టర్స్, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్, సింగరేణి హాస్పిటల్స్, సింగరేణి స్కూల్స్ ఇవన్నీ ఉండే. సో దట్ మీన్స్ ద సివిలైజేషన్ అంటే ఒక నాగరికత ప్రపంచానికి సింగరేణి అనే ఒక వ్యవస్థ నాగరికమైన జీవితానికి జనాల్ని అలవాటు చేసింది. ఆ టైంలోనే కిట్టి పార్టీస్ ఉండేవి లేడీస్కి, ఆ టైంలోనే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండేవి. ఈవెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి అమూల్ బేబీ కాంపిటీషన్స్ అని పెట్టేవాళ్ళు. సో అమూల్ బేబీ ఎవరి పిల్లలు, మీ పిల్లలు, సింగరేణి కార్మికుల పిల్లల్లో ఎవరి పిల్లలు హెల్దీగా ఉన్నారో వాళ్ళకి ప్రైజ్లు, అలాంటి కాంపిటీషన్స్ జరిగేవి. ఇంట్లో కూర్చుంటున్న మహిళలకు మిషన్లు నేర్పించేవాళ్ళు, వెల్ఫేర్ సెంటర్ ఇవన్నీ కూడా ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు అసలు ఒక లైఫ్ని అంటే ఒక సివిలైజేషన్కి మీరు తీసుకురావాల్సిన సింగరేణి క్వార్టర్స్ ఈరోజు మళ్ళీ నాగరికత లేని జీవితాలకు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎందుకు మీరు అసలు 30,000 ఏంటండి? అంత మెజారిటీ ఆఫ్ మైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ మనం తీసింది 0.23% కూడా తీయలేదు. మనకున్న ఇది మనకి ఏదైతే కోల్ మనకు అవైలబిలిటీ ఉందో దాంట్లో మనం తీసింది హార్డ్లీ 5% కూడా కాదు. బట్ వై ఆర్ వి నాట్ డూయింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే అండ్ షేరింగ్ ఇట్ టు ఎవ్రీబడి? జనాలకే కదా, మీరు చేసే జనాల కోసమే కదా పరిపాలన. వాళ్ళు లబ్ధిదారులను చేయడంలో మీకు నష్టం ఏంటి, ప్రాబ్లం ఏంటి? సో ఇది ప్రతి గవర్నమెంట్కి మేము వేసే ప్రశ్న అండి ఇది. అంటే యాక్చువల్గా ఏం చెప్తారంటే పొమ్మనలేక పొగ పెట్టడం అంటారు కదా, ఆ ఉద్దేశంతో ఇప్పుడు సింగరేణిలో కూడా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చారు. ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక కార్మికుడు తప్పు చేస్తే, జనరల్ గా ఏ సంస్థలో అయినా ఒక వ్యక్తి తప్పు చేస్తే 2-3 సార్లు నోటీసులు ఇవ్వడం లేకపోతే మందలించడం జనరల్ గా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు సింగరేణిలో అలా కాదు. ఒక 2 మెసేజ్లు పెట్టి ఎల్లో మెసేజెస్ అని, ఇంకా 3rd మెసేజ్ పెట్టి రెడ్ మెసేజ్, ఇంకా మీరు టెర్మినేటెడ్ అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడండి ఇంతకు ముందు మీకు చెప్పిన దాంట్లో నేను డిస్మిస్డ్ చేయడం అంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఏంటి అంటే 150 మాస్టర్లు లేవు అంటే 150 అటెండెన్స్ లేదు అని చెప్పేసి ఫస్ట్ టైము 93 నుంచి డిస్మిస్లు జరుగుతూ వచ్చినాయండి. సో 93 నుంచి చేసింది. ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఆ రోజు స్ట్రైట్ అవే వితౌట్ ఎనీ నోటీస్ ఇచ్చేసారు, డిస్మిస్లు ఇచ్చేసారు. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంది కాబట్టి ఏంటంటే ఒక జీవితము అంటే కృత్రిమంగా వాస్తవంగా వెళ్ళాలంటే అండర్ గ్రౌండ్ మైన్లో ఒకప్పుడు హెడ్డింగ్ మైన్స్ ఉండేవి, ఇప్పుడు లేవనుకోండి. బట్ ఆ మైనింగ్లో ఎలా ఉంటుందంటే పిట్లోకి మీరు వెళ్ళాలి. పిట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు నార్మల్ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో ఉండి 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్కే ఏసీ లేని సర్వైవ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు అండర్ గ్రౌండ్ వితౌట్ ఆక్సిజన్, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్తోని వాళ్ళు కిందికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంత సఫకేట్ అవుతారు, ఎంత అన్హెల్దీగా వాళ్ళు లైఫ్ ఇదవుతుంది. అలాంటి వాళ్ళు ఇంజ్యూర్ అయినప్పుడు ఏదన్నా ఉన్నా కూడా సింగరేణి ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటి అంటే ద మాక్సిమం మీకు ఎంత స్థాయిలో మీరు ఎంత తీవ్ర స్థాయిలో మీరు ఇంజ్యూర్ అయితే ఫస్ట్ మీకు ఎల్లో కార్డు, తర్వాత గ్రీన్ కార్డు, తర్వాత రెడ్ కార్డ్, అలా మీకు కలర్స్ ని డిఫరెన్షియేట్ అంటే ఒకప్పుడు ఈ కార్డ్ సిస్టమ్ అంతా కూడా ఒకప్పుడు గేమ్స్ లోను వాటిల్లోను కార్మికుడు అంతా కష్టపడుతుంటే అదొక గేమ్ లో వాడింది. ఇప్పుడు ఒక కార్మికుడు జీవితాన్ని కూడా గేమ్ కింద భావిస్తున్నారా? అంతే వాళ్ళ ఇప్పుడు అది యాక్చువల్లీ కార్మికుడు జీవితంకి గేమ్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళు రెఫరీగా ఫీల్ అవుతున్నారు. సో కష్టం చేసేవాడు ఒకడు, పెత్తనం చేసేవాడు ఒకడు. పెత్తనం చేసేవాడు ఏముంది, కార్డు చూపించేదే పని. అసలు యాక్చువల్లీ భూలో అక్కడికి వెళ్ళి పని చేస్తే కానీ దాని నొప్పి తెలియదు యాక్చువల్లీ. సో కార్డులు చూపించేసి మీరు ఇన్ఎఫిషియెంట్ అని చెప్పేసి అంటే అదే విధానంలో మరి మన ఎన్టీ రామారావు గారి టైంలో రన్నింగ్ రేసులు పెట్టేవాళ్ళు. 5 కిలోమీటర్స్ రన్ చేసి గెలుచుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళనే మీరు తీసుకుంటారు. కాలక్రమేణా వాళ్ళు కొంచెం అస్వస్థతకు గురైనప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు అని చెప్పేసి మీరు దాన్ని డిస్క్రిమినేట్ చేస్తారు. అల్టిమేట్లీ మేనేజర్ గోల్ ఏంటంటే నా టెన్యూర్లో ఎవరికి ఇంజురీస్ అవ్వలేదు,
నా టెన్యూర్ లో ఎవరికి రెడ్ కార్డ్ రాలేదు. సో ఈ టైప్ లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే గేమ్ ప్లాన్ తప్పితే లేదు. ఎందుకు ఇప్పుడు రెడ్ కార్డ్ ఇచ్చి మీరు టర్మినేట్ చేయడం కంటే మనకు ఆల్రెడీ కారుణ్య నియామకాలం ఒకటి ఉంది కదా. సరే ఇమీడియట్లీ సివియారిటీ ఆఫ్ ద ఇంజ్యూరిటీ ఎక్కువ పెద్దగా ఉంది, ఇమీడియట్లీ తనని చేయండి, తనని ఇమీడియట్లీ డిస్మిస్ చేసి కారుణ్య నియామకం కింద వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి. దెన్ హూ ఆస్క్డ్ యు ఈ చండాలమైన గేమ్ ఒక జీవితాన్ని ఈ గేమ్ ఆడమని చెప్పి మీకు నేర్పించింది ఎవరు? అసలు ఈ సర్క్యులర్ పాస్ చేసింది ఎవరు? దీని మీద అవగాహన లేకుండా ఒక కార్మికుడి జీవితాన్ని ఒక ఆటలాగా ఇట్లా అంటే ఎంత లైట్ గా దాన్ని ఒక హేళనగా దాన్ని ప్రవర్తిస్తున్నారు అనేది ఆ నాయకులు వాళ్ళ అధికారులు వాళ్ళే ఈరోజు సమాధానం చెప్పాలండి. అంటే ఒకప్పుడు 1,00,000కు పైగా ఉండే కార్మికులు ఇప్పుడు 30,000కు పడిపోయారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా వీళ్ళు ఇట్లా రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా చేస్తున్నారా, లేకపోతే ఏకంగా ఆ 30,000 మంది కూడా లేకపోతే అప్పుడు క్లోజ్ చేసేయచ్చు అనే ఉద్దేశమా? లేదండి, ఇది కంప్లీట్ ఏంటంటే ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఒక భాగమే. ఇప్పుడు మాక్సిమం ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ 36,000 మందిని ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు చొప్పున వాళ్ళని ఎట్లో కట్లా టర్మినేట్ చేసి ఈ పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది చేయకుండా మొత్తం కాంట్రాక్ట్ చేసేస్తే దెన్ కాంట్రాక్ట్ మీద వచ్చే కమిషన్స్ మీద ఈ మేనేజ్మెంట్ లో ఉన్న అధికారులు ఎవరైనా దాని మీద ఇచ్చేసే విధానమే. కానీ యాక్చువల్ అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసి పడేయాలి. సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగాలు రావాలి, ప్లస్ పర్మనెంట్ ఉద్యోగాలు ప్లస్ వాళ్ళకి ఏంటి మెడికల్ కూడా. ఈవెన్ ఇంజూర్ అయిన వాళ్ళకి మెడికల్ 8 lakhs లిమిట్ వరకు ఒక పర్సన్ కి ప్రైవేట్ హాస్పిటల్ కి రెఫరెన్స్ ఇచ్చి 8 lakhs ఇస్తారు వాళ్ళు. సో బేస్డ్ ఆన్ మీకు వచ్చిన దాని జబ్బును బట్టి మీకు ఒక 8 lakhs వాళ్ళు మీకు అమౌంట్ శాంక్షన్ చేసి మీకు రెఫరల్ ఇస్తారు. ఎందుకండి ఒక్కొక్కరికి 8 లక్షలు మీరు రెఫరెన్స్ ఇచ్చే బదులు 8 లక్షలతో మీకు ఎక్విప్మెంట్స్ రావా? నెలలో ఒక 4 రెఫరెన్స్లు ఇస్తారు. నెలలో 4 రెఫరెన్స్ ఇస్తే మీకు ఒక ఏ ఏరియాకి సంబంధించింది ఆ రెఫరెన్స్ రాదు. ఫస్ట్ అసలు అది ఇవ్వమని అడుగుతుంది ఎవరు? మీకు ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అంబియన్స్ ఉంది, మొత్తం హాస్పిటల్స్ స్ట్రక్చర్ మొత్తం ఉంది. మీకు కావాల్సిన ఎక్విప్మెంట్సే కదా. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఎందుకు ఈ కమిషన్లు, ప్రైవేట్ రెఫరెన్స్ సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలు చేసినట్టుగానే రెఫరెన్స్ ఇచ్చేసి దాని మీద డబ్బులు, దాని మీద కమిషన్? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎందుకు అసలు ఎందుకు ఒక మీరున్న దాన్ని ఇప్పుడు బెటర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ఛానల్ ఏదన్నా ఒక టీవీ ఛానల్ ఉంది, ద మాక్సిమం యూఆర్ సర్క్యులేటెడ్ ద మోర్. ఇప్పుడు సెలబ్రిటీస్ ని హై అండ్ వాళ్ళని మీరు ఇది చేయడానికి వెళ్తారు. అలాంటప్పుడు సింగరేణి అంత హై అండ్ ఒక 130 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణిని డెవలప్ చేసుకుంటే మీలాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు కదా. వై ఆర్ యూ నాట్ థింకింగ్ ఇన్ అ బిగ్గర్ పిక్చర్? దాన్ని ఒక పెద్దగా చూసి దాన్ని ఇంకొక వ్యవస్థలాగా ఎందుకు క్రియేట్ చేయట్లేదు? అందులో ద మెజారిటీ షేర్ హోల్డర్ స్టేట్ గవర్నమెంట్కే లాభం వచ్చేదాన్ని అసలు ఈ రోజు స్టేట్ ఎందుకు గుర్తించట్లేదు? దాన్ని ఎందుకు అసలు దాన్ని ఇంకా డెవలప్ చేసే ప్రయత్నం చేయట్లేదు? దాని మీద ఎందుకు ఆప్షన్ తీసుకోవట్లేదు? దాని మీద ఇమీడియట్లీ కమిటీ వేయాలి, దాన్ని బెటర్మెంట్కి తీయాలి, పర్మనెంట్ ఉద్యోగాలకు ఇంకా పిలవాలి. ఇంకా మైన్లు ఓపెన్ అయ్యి చాలా ఉన్నాయి. ఆ ఓపెన్ చేయాల్సిన మైన్లు శ్రీరాంపూర్ మైన్స్ అవి ఇవి చాలా కొత్త మైన్స్ ఉన్నాయి. చాలా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకున్న దాంట్లో దే హ్యావ్ హ్యూజ్ కెపాసిటీ, హ్యూజ్. మన ఆల్మోస్ట్ ఆల్ అన్ని మైన్స్ని కూడా సింగరేణికి అనుసంధానంగా పనిచేసి ఇంకా బాగుంటుందండి. వై దే ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దాట్ వే? మనకు అది ఒక 1000 కోట్ల ప్రశ్న అనమాట. అది ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచించట్లేదు అని. అంటే ఇప్పుడు ఈ కార్మికులందరికీ ఇంత నష్టం జరుగుతుంది, లేకపోతే సింగరేణిని ఇట్లా ప్రైవేటీకరణ చేయడం అనే దానికి సంబంధించి యూనియన్ నాయకులు చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇప్పుడు నేను ఒక మూమెంట్ నేను తీసుకుంటే ఎయిదర్ నేను ఒక హీరో అవ్వాలి, లేకపోతే నేను ఒక లీడర్ అవ్వాలి. నేను ఒక పని చేశాను అంటే దానిలో నేను పర్సనల్గా నేను ఒక బెనిఫిట్ అవ్వాలి. కానీ ఎవడో కార్మికుడి కోసం నేను కొట్లాడితే లీడర్ నేను ఎందుకు అవుతాను? అదే ఆలోచన ఉన్న ఈ రోజు ఉన్న ఏఐటియుసి నాయకుడు ఆనాడు 93లో కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక కార్మిక సంఘము అంటే ఒక శరీరం లాంటిదండి. ఇప్పుడు నేను ఒక చిటికెన వేలు కోసేస్తాను, ఈ చిటికెన వేలే కదా తీసేయండి అంటే మీరు ఒప్పుకుంటారా? అలాంటప్పుడు నీ కార్మికులనే నీ సంఘము, నీ కార్మికులనే సగం మందిని కాంట్రాక్ట్గా విభజించేస్తాను, సగం మంది పర్మనెంట్గా విభజించేస్తాను, మిగతా వాళ్ళని మనం ప్రైవేట్కి వాళ్ళకి ఇచ్చేద్దాము అంటే ఒక యూనియన్ నాయకుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకున్న ప్రతి ఒక్క యూనియన్ నాయకుడు అసలు యూనియన్ నాయకుడుగా ఉండాల్సిన అర్హత లేనివాడు. ఎందుకంటే నా సంఘానికి నా ఇంటిని నేను శుభ్రం చేసుకోలేనప్పుడు అది నా ఇల్లని చెప్పుకునే హక్కు నాకు లేదు. నా కార్మిక చట్టాలను నేను కాపాడుకోలేనప్పుడు నేను నాయకుడిని చెప్పుకునే హక్కు నాకు లేదు. ఓట్లకు వెళ్ళే హక్కు నాకు లేదు. వాళ్ళ మీ నాయకుడిని మీ మధ్యలో నిలబడే హక్కు నాకు లేదు. కొంచెం ఆ మాత్రం చిత్తశుద్ధి లేనివాడు నేను నాయకుడిని చెప్పుకుంటూ ఈరోజు గెలిచిన సంఘాలు కానీ ఓడిపోయిన సంఘాలు కానీ ఈరోజు చాలా కొద్ది సంఘాలు కార్మిక పక్షాన నిలబడుతున్నాయండి.
చాలా కొద్ది మంది కార్మిక పక్షాన ఉన్నారు. చాలా మంది ఏంటంటే దళారులాగా మారిపోతున్నారు. ఏ రకంగా నేను ఎవరికి సపోర్ట్ చేస్తే నేను బెనిఫిట్ అవుతాను, ఎవరికి సపోర్ట్ చేస్తే నేను పర్సనల్గా డెవలప్ అవుతాను అన్న ఆలోచన ఉంది తప్పితే అసలు ఫస్ట్ నా పేరు నిలబడాలి, నా అస్తిత్వం, నాకు ఒక ఐడెంటిటీ రావాలి, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నేను కార్మిక పక్షపాతి, నన్ను ఒక మంచి పేరు రావాలి అని ఒకప్పట్లో తాపత్రయం. ఇప్పుడు అలా లేదండి. నా దగ్గర నాకు ఎంత డబ్బు రావాలి, ఎంత నేను పర్సనల్గా బెనిఫిట్ అవ్వాలన్నదే ఉంది. కానీ యూనియన్ నాయకులలో చాలా కొద్ది మందే అలా మనం అనుకున్న మంచి క్యాడర్లోకి ఉన్నారండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా మ్యూచువల్ బెనిఫిట్స్ అండ్ పర్సనల్ బెనిఫిట్స్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి ఏం కావాలనేది చూసుకుంటున్నారు, కానీ ఒక సంస్థల కోసం కానీ ప్రజల కోసం కానీ ఇలా కార్మికుల కోసం కానీ ఆలోచించే వాళ్ళు లేరంటున్నారు. ఈవెన్ యూనియన్ నాయకులు కూడా లేరంటున్నారు. మరి అటువంటి పరిస్థితి అధిగమించాలంటే ఎట్లా ఉండాలంటారు పరిస్థితులు? అది అధిగమించాలి అని అంటే పోరాటాలు ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అదేనండి. నిన్న కూడా సమ్మె చేశారు. చివరికి ఏంటనంటే ఒక మనిషిని లాంగ్ రోప్ ఇస్తారు. వాళ్ళు కూడా ఎంతవరకు చూద్దాం, ఒకరోజు సమ్మె చేద్దాము, రౌండ్ టేబుల్ పెడదాము, ఇంకోటి పెడదాము అని. ఏ ప్రభుత్వమైనా ఏదైనా సరే వ్యతిరేకత లేకుండా నడిపినప్పుడే కరెక్ట్. వ్యతిరేకతని అణిచివేతకి తేడా ఉంటుంది. సో వ్యతిరేకత వస్తుంది అంటే దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాయకుడి మీదనే ఉంటుంది. ఇప్పుడు ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘాలు ఉన్నాయి. గుర్తింపు సంఘాలు వెళ్ళేసి అధికారులతో మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళది. గుర్తింపు సంఘాలు ఒకప్పుడు స్ట్రక్చర్ కమిటీ మీటింగ్లను పెట్టేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు పోయి మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మేనేజ్మెంట్తో మాట్లాడి సమస్యలు, మేనేజ్మెంట్ ఏది జెన్యూన్ అనిపిస్తే, దేనికి ఎక్కువ మెజారిటీ ఇస్తే దానికి గెలిచారు. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ అన్న వ్యవస్థను తీసేశారు. ఎందుకు తీసేశారు? దాన్ని పెట్టమని ఎవరెందుకు ఫోర్స్ చేయట్లేదు. స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ కంపల్సరీ ఉండేది, ఎందుకంటే అందులో ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆర్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్సీయో నేను ఒక పాయింట్ నేను హైలైట్ చేయలేదు, దేర్ విల్ బి సంబడి టు హూ ఇస్ హైలైటింగ్ దట్. సో అలాంటి వ్యవస్థను ఈ రోజు లేకుండా అల్టిమేట్లీ ఏంటి అంటే ఒక చరిత్ర కలిగిన సింగరేణిని ఈరోజు మట్టు పెడుతున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ ఫర్ తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణ. చాలా ఇప్పుడు ఏంటంటే సింగరేణి అనేది మనకి ఆంధ్రాకి మధ్యలో ఈ గోదావరి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు దీన్ని కాపాడుకొని దీన్ని ఇంకా వృద్ధి చేయాలి. దీన్ని ఇంకా ఏదో ఎంఎన్సీ నిన్నగాక మొన్న ఎవరో మనకి అమెరికాలో CEO అయిపోయారు, వీళ్ళు అయిపోయారు, వాళ్ళు అయిపోయారు. మనకి అంతకంటే పెద్ద చరిత్ర మనకుంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ రోజు డెక్కన్ కంపెనీ అని స్టార్ట్ చేశారు, దాన్ని మనం సింగరేణిగా మార్చుకున్నాము. ఎప్పుడు 1800s లో 18 టైం ఆ సెంచరీస్లో మనం ఆ టైంలో మనము అది ఇది చేసుకున్నాం. అంత పెద్ద చరిత్ర ఉన్న సింగరేణిని ఈ రోజు యూనియన్ నాయకులు ఏం కాపాడుతున్నారు? అసలు అటువంటి నాయకులకి ఈ రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ముందునే వస్తాయి ఖచ్చితంగా. ఈ రోజు కూడా కార్మికులు ఎవరు కూడా తృప్తిగా లేరు, సంతృప్తిగా లేరు. ఏది కూడా ఉన్నారు అని అంటే ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? ఈ రోజు ఎల్లో కార్డ్ అని, రెడ్ కార్డ్ అని చెప్పేసి మీరు ఇంత తీసేసి ఇంత ఈజీగా మీరు ఒక గేమ్ లాగా మీరు ఒక పర్సన్ లైఫ్ లైన్ ని మీరు డిక్టేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ తీసే ఓపెన్ కాస్ట్లతో దుమ్ము వస్తుంది, ఆన్ ఎయిర్ లోనే మీకు మొత్తం కాలుష్యం మొత్తం వ్యాపించి ఉంటుంది. సో వెన్ యూ ఇన్హేల్ దాట్ మీ లంగ్స్ పాడైపోతాయి. ఇది సిఓపిడికి దారితీస్తుంది. సిఓపిడికి దారితీసినప్పుడు ఎప్పుడు జబ్బు, దగ్గు, జలుబు, జ్వరాలతో ఎప్పుడు జనాలు మీరు చూడండి. మంచిర్యాలలో ఉన్న హాస్పిటల్స్ ఎక్కడా ఉండవు. మంచిర్యాలలో ది మోస్ట్ పాపులర్ అంటే మీరు ప్రతి గల్లీకి వెళ్ళినా మీకు 10 హాస్పిటల్స్ ఉంటాయి, ప్రతి లైన్ లో 10 హాస్పిటల్స్ ఉంటాయి. సో ఎవ్రీబడి సఫరింగ్. ఎక్కడ ఎవరు చూసినా తుమ్ముడు, దగ్గుడు ఇవన్నీ కామన్ ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి? బికాస్ ఆఫ్ ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే మట్టి, ఓపెన్ కాస్ట్ నుంచి ఎయిర్ లోనే దుమ్ము ఉంటుంది. సో వెన్ యూ ఇన్హేల్ దట్ ఆబ్వియస్లీ నీ లంగ్స్ కి డ్యామేజ్ అవుతుంది. సో దీనికి అసలు ఇమ్మీడియట్లీ రెజల్యూషన్ ఏంటి? సింగరేణి అసలు వాళ్ళ మెడికల్ వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయట్లేదు? ఉన్నారు డాక్టర్స్, సింగరేణి డాక్టర్స్ లేరని ఏమీ లేదు, కాకపోతే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. అగైన్ మళ్ళీ అక్కడికి లాస్ట్ అల్టిమేట్లీ కమ్ బ్యాక్ టు ఏంటంటే ఓకే ఇవన్నీ మేము చేయలేము కాబట్టి మేము ప్రైవేట్ చేసేస్తాం. ప్రైవేట్ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకుంది. ఇప్పుడు మీరు ఎవరు ఏం క్వశ్చన్ చేసినా ఎటు తిరిగి పాయింట్ అక్కడికి ప్రైవేట్ కాదు. ఇవన్నీ మరి ప్రైవేట్ చేయడానికి మరి మీ నాయకులుగా ఉంది. ప్రైవేట్ చేస్తే రేపొద్దు ఇంకోటి కంపెనీ వస్తాడు, అప్పుడు మీరు మీ అస్తిత్వం కూడా పోతుంది కదా. అప్పుడు మీరేం చేస్తారు? యూనియన్ సంఘాలు ఆ టైంలో మళ్ళీ ప్రైవేట్ కంపెనీకి మళ్ళీ ఇదే యూనియన్ సంఘాలు పేరు మార్చుకొని పెట్టుకుంటారు, లేదా ఇవే సంఘాలు కంటిన్యూ చేసి ఇంకో నాయకత్వం అంటే వాళ్ళ దుకాణం నడుస్తుంది, సింగరేణి మాత్రం పోతుంది, మన చరిత్ర పోతుంది. మన చరిత్ర నిలబెట్టుకున్నప్పుడే కదా ఈ రోజు మనకి గౌరవప్రదం. మన చరిత్రను మట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 100 ఏళ్ల చరిత్రను మనం ఈ రోజు మట్టు పెట్టేసేసుకొని ఏదో చిన్నగాక మొన్న మొలిచిన పుట్టగొడుగులు లాంటి కంపెనీలకు అంత పెద్ద వ్యవస్థను ఎట్లా అప్పగిస్తారు మీరు? దట్స్ అ సింపుల్ లాజిక్ అండి.
ఓకే, ఇప్పుడు మీరు కార్డ్ సిస్టమ్ అంటున్నారు కదా, దాన్ని తీసేయడానికి అవకాశాలు ఉన్నాయంటారా? అది 100% అండి, అది 100% వాళ్ళు ఎలిమినేట్ చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, అంతే. అది 100% ఆ రకంగా మీరు డిస్క్రైబ్ చేయకండి, దాన్ని చేయకండి. అది లేదు, నిజంగా మెడికల్ టెస్టులు చేసి ఎవరికైనా ఇంజురీ అయింది అంటే ఇప్పుడు అదేంటంటే మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. నా షిఫ్ట్ లోనో, నా డ్యూటీలోనో, నా అడ్మినిస్ట్రేషన్ లో పలాంది జరిగింది అని. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే రెడ్ కార్డ్ రావాల్సిన పర్సన్ ని ఓకే నేను నీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేసి నిన్ను సర్ప్రెస్ చేస్తారు. అల్టిమేట్లీ ఏంటి, గ్రీన్ కార్డ్ ఇచ్చేసి ఏం చేస్తాడు, మైండ్ లోకి పంపించకుండా సర్ఫేస్ లో కూర్చోబెడతాడు కొన్ని రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్రిడిక్ట్ చేసి నాకు జరిగేది, ఎందుకంటే మన వాస్తవాల్లో జరిగే ప్రిడిక్షన్స్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో పర్సన్ ఈజ్ యాక్చువల్లీ రెడ్ కార్డ్కి ఎలిజిబిలిటీ, కాకపోతే నా టెన్యూర్లో ఇప్పుడు నేనున్న నా సూపర్విజన్లో రెడ్ కార్డులు ఇన్ని ఇష్యూ చేశాను అంటే అది నా కెరియర్కి మైనస్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళకి మధ్యలో కార్డు ఏదో ఇష్యూ చేస్తాను, నేను వాళ్ళన్న బ్లూ కార్డు ఏదో ఇష్యూ చేస్తాను. చేసి దాన్ని వాళ్ళని ఏం చేస్తాను, సర్ఫేస్లో కూర్చుంటాను. సర్ఫేస్లోకి ఏంటి, ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఇంత ట్యాట్ పీరియడ్లోనూ మీరు బెంచ్ మీద కూర్చోవాలి. అంటే నెల 2 నెలలు మెడికల్ ట్రీట్మెంట్ అయినాక ఆ మినిమం ఏదో ఒక డ్యూరేషన్ హీలింగ్ పీరియడ్ వరకు అయిపోయేంత వరకు నువ్వు సర్ఫేస్లో అయిపోయిన వెంటనే నువ్వు సర్ఫేస్లో కూర్చోవాలి. సర్ఫేస్లో కూర్చోవడం కోసం ఏంటంటే హాఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని వస్తావు. ద ఇంజురీ ఏదైతే ఇప్పుడు మనకు తగిలిన దెబ్బ అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయినా, లేకపోతే రేపు పొద్దున కాలు ఏదో దెబ్బ తగిలి దాని మొత్తం కాలు తీసేయాల్సిన పరిస్థితికి వచ్చినా, రేపు ఇంకేదొచ్చినా ఆ వ్యక్తిగా ఒక కార్మికుడు నష్టపోతాడు తప్పితే ఈ అధికారంలో ఉన్న నా కెరియర్ రిమార్క్ కోసము ఒక జీవితాన్ని నాశనం చేసేయడం అనమాట. ఎంత దుర్మార్గం అంటే ఇది. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ దీనివల్ల కార్మికుడు ఒకటే కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ అది ఒకటికే జరుగుతుంది, అది ఎవరికైనా జరగచ్చు. ఇప్పుడు ఉన్నదే 38,000 మంది, ఆ 38,000 అది ఎవరికైనా జరగచ్చు కదా, ఎవరికైనా జరగచ్చు. ఈ పూటకి సరే ఈ పూటకు మాత్రం నేను నిన్న గ్రీన్ కార్డో ఇది బ్లూ కార్డో ఇచ్చి సేవ్ చేస్తాను, నువ్వు మాత్రం వచ్చేసి గమ్మునుండు అంటే ట్రీట్మెంట్ మరి కంప్లీట్ చేసుకొని పూర్తిగా ఆయన ప్రాపర్ గా రావాలి కదా. సో ఆ ప్రాపర్ గా రావాలి అంటే నువ్వు దానికి ఖచ్చితంగా దానికి తగ్గ ట్రీట్మెంట్, దాని ఎలిజిబిలిటీస్ ఇవ్వాలి కదా. అండ్ దేర్ మై బి రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇచ్చిన వాళ్ళకి ఇంత అమౌంట్ ఉంటుంది, రెడ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళకి ఇంత అమౌంట్ ఉంటుంది అని వాళ్ళు ఏదో మళ్ళీ దాన్ని కూడా డిస్క్రిమినేట్ చేస్తారు కావచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు 20 లక్షలు క్యూర్ అవ్వాల్సిన క్యాన్సర్ లాంటిది నువ్వు లాస్ట్కి ఏం చేస్తావంటే చిన్న ఏదో నార్మల్ సర్జరీ అన్న టైప్లో నువ్వు తీసుకొని వచ్చి దాన్ని ఒక 10 లక్షలకి. ఎందుకంటే ఇక్కడ నీకు తనకు బ్రైబ్ చేసేది ఏంటి అంటే నేను మొత్తానికి ఉద్యోగం నుంచి తీసేయకుండా నేను నిన్ను కాపాడాను, ఒక గుడ్ విల్, ఒక మాస్క్ వేస్తారు. అల్టిమేట్లీ ఏంటంటే నువ్వు మర్సీ కిల్లింగ్ లాంటిదే అండి. ఇంక ఇది ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇంకేంటంటే ఆ మనిషిని కంపెనీగా చావకుండా ఏదో అలా బ్రతికించి అలా పక్కన పెట్టడం, లాస్ట్కి తనంతట తను చనిపోయేదాకా వెయిట్ చేయడం, అంతే. ఇంకా కోల్ ఇండియా చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి? కోల్ ఇండియా ఎప్పుడు కూడా కార్మికులకు ద్రోహం చేయమని చెప్పదండి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్ మాత్రం 100% సెంట్రల్ ఇప్పుడు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది. కోల్ ఇండియా చట్టాలని మాకు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు అదే ప్రైవేటీకరణ మీద అన్ని రాష్ట్రాలు వేరు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో సెంట్రల్ షేర్ ఎక్కువ ఉంది కావచ్చు, మరి తెలంగాణలో అయితే సెంట్రల్ షేర్ లేదు కదా, స్టేట్ షేరే ఎక్కువ ఉంది. స్టేట్ షేర్ ఎక్కువ ఉన్నప్పుడు స్టేట్ దే గెలుస్తుంది. సో మనం ఇంకా కొంచెం దీన్ని మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకొని దీన్ని ఇంకా కొంచెం మనం డెవలప్ చేసుకొని సెంట్రల్ని మనం డామినేట్ ప్రొడక్టివిటీ పెంచుకున్నప్పుడే కదా, వెన్ యూ హ్యావ్ ఇప్పుడు నిక్షేపాలు నీకు అంతగానో ఉన్నప్పుడు దాన్ని ఇంకా ప్రొడక్టివిటీ పెంచుకొని దాని మీద ఇన్కమ్ జనరేట్ చేస్తూ దాంతో నువ్వు ఇంకా సెంట్రల్ స్టేట్ ని షేర్ తగ్గించే ప్రయత్నమే చేయాలి తప్పితే, సో మెజారిటీ ఆఫ్ షేర్ ఉన్నప్పుడు మనమే డామినేట్ చేయాలి తప్పితే దీన్ని ఒప్పుకోవడం మాత్రం నాకు స్టేట్ గవర్నమెంట్ చేయకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానీ ఈ సింగరేణి మీద చేసిన వ్యాఖ్యలు ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఉన్న తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ నాకు తెలిసి అయితే వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు నిన్నగాక మొన్న, దాని మీద ఏం స్టాండ్ తీసుకుంటారు అన్నది చూడాలి. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా సెంట్రల్ రూల్స్ ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు అని అంటే సింగరేణి అనేసరికి మనకి ఒక కిరీటం లాంటిదండి తెలంగాణకి. తెలంగాణ అంటే సింగరేణి అంటే తెలంగాణ. ఎందుకంటే మాక్సిమం ప్రతి ఏ ఒక్కరిని తీసుకున్నా సరే, ఈవెన్ మీ స్టాఫ్ లో తీసుకున్నా మెజారిటీ ఆఫ్ 40-60% ఆఫ్ సింగరేణి బెల్ట్ వాళ్ళే ఉంటారు. సో సింగరేణి మొత్తము భూస్థాపితం చేస్తాను అంటే సమ్వేర్ అరౌండ్ ఇన్ యువర్ ఇన్నర్ సోల్ అది మనం యాక్సెప్ట్ చేయలేము. అది అంతే, దట్ ఈస్ మన బ్లడ్ లో డిఎన్ఏలో మ్యాచ్ అయిపోయి ఉంటుంది. అది వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. సింగరేణి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వీ విల్ ఫైట్ till Singareni remains. If it is developing, అది ఇంకా పెరుగుతుంది, ఇంకా వృద్ధి అవుతుంది, ఇంకా బాగా సక్సెస్ అవుతుంది, దెన్ అది మన పిల్లలకు మనం వారసత్వంగా ఇస్తున్నాం. అంతే తప్పితే మనం దాంట్లో ఈ రోజే మనం దాన్ని ఇచ్చేసేసి ప్రైవేటీకరణ చేసేసి దట్స్ నాట్ ద కరెక్ట్. అది కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ విధానం కాదు. కార్మికులు కాపాడుకునే విధానం అంతకంటే కాదు. ఏ ప్రభుత్వం కూడా అంత పెద్ద మిస్టేక్ కానీ చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయండి.
ఇందాక మీరు అన్నారు సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమే ఉంటుందని. ఇక్కడ ఎవరిని ఎవరు డామినేట్ చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరిని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణకి సింగరేణికి సంబంధించి? వాస్తవంగా చెప్పాలంటే మనల్ని మా సింగరేణి మెజారిటీ షేర్ మనదే. తెలంగాణ స్టేట్ ఉంది. సో దేర్ ఇస్ నో వన్ కెన్ డామినేట్ అస్. మన రూల్స్ మనమే ఫాలో చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే చేసే దమ్ము ఉండాలి ఎవరికైనా, అది ఎవరైనా సరే. సారీ అయిన మీడియా, బట్ అది చేసే గట్స్ ఉండాలి. స్టేట్ ఇంకేదో మ్యూచువల్ గా నాకు అదేదో చేస్తానన్నారు, దీన్ని ఒప్పుకోమన్నారు, లేకపోతే ఇంకేదో చేస్తానన్నారు, దీన్ని తాకట్టు పెట్టమన్నారు అంటే కాదండి. కంపల్సరీ చేసే గట్స్ ఉండాలి. 51% దానికే దీనికే, ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాము, సింగరేణి జోలికి మాత్రం రావద్దు అనే గట్స్ ఏ లీడర్ కున్నా ఈ రోజు మాత్రం 100% చెప్తున్నా, ఆ లీడర్ చరిత్రలో మిగిలిపోతాడండి. తన పేరు నిలబడాలి, తన లీడర్షిప్ నిలబడాలి, తన నిజంగా ఒక ఖచ్చితమైన లీడర్ అని ప్రజల మధ్యలో గుర్తింపు తెచ్చుకోవాలంటే సెంట్రల్ని ఎదిరించే గట్స్ ఆ లీడర్కి ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే ఒక కార్మికుడిని ఈవెన్ ఏ సంస్థలో అయినా అన్ఫిట్, ఇతను పనిచేయడు అని అనుకుంటే, ముఖ్యంగా ఈ సింగరేణికి సంబంధించి కారుణ్య రూల్స్ అని కూడా ఉంటాయి కదా, మరి ఆ వాటిని కాదని చెప్పి కార్డ్ సిస్టమ్ ని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కారుణ్య నియామకాలు అంటే తండ్రికి ఒకవేళ అస్వస్థత ఉంటే కొడుకుకి వస్తుంది. ఆ రోజు కూడా అసెంబ్లీలో బల్క సుమన్ గారు కూడా కారుణ్య నియామకాలను 14,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని మాట్లాడిండు. అంటే కొత్త ఏం కల్పించలేదు, పాతవే ఇటు తిరిగి చట్టం మళ్ళీ అక్కడికే తీసుకొని వస్తున్నారు. అదే అక్కడికే ఏదైతే లిమిటెడ్ ఉందో అక్కడ వరకే పెడుతున్నారు తప్పితే కొత్తగా రిక్రూట్మెంట్ చేయట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు సింగరేణి రిక్రూట్మెంట్స్ కాంట్రాక్ట్ విధానంలో చేసి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్న అపోహలోనో ఆశలోనో దాంట్లో కొద్ది మందిని నామరూపకంగా చేస్తూనే ఉంటున్నారు. కానీ యాజమాన్యం ఖచ్చితంగా దీని మీద స్టాండ్ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఆర్గనైజేషన్స్ డెవలప్ కావాలి అంటే మీరు ఎస్టాబ్లిష్ కావాలి. కానీ రివర్స్ ఏంటంటే మనం గమనించాల్సింది, సింగరేణి ష్రింక్ అవుతుంది, అది కుదించి వేయబడుతుంది. 1,00,000 కార్మికులు ఉండేది అభివృద్ధి కావాల్సింది కుదించి వేయబడుతుంది. ఎందుకు? ఇప్పుడు 1,50,000 కార్మికులు, నాకు తెలిసి గత 10 ఏళ్ళు నేను 2014 నుంచి నేను సింగరేణి కార్మికుల చట్టాల మీదనే నేను పోరాటం చేస్తున్నా. సింగరేణి డిస్మిస్డ్ అనే విధానమే తప్పుడు విధానం అని 2004లో మా ఫాదర్ దీన్ని రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేసి దీక్షా శిబిరంలోనే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి చేస్తాను. ఆ రోజు 1,20,000 నుంచి 30,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి ఈ రోజు 36,000కి 35,000కి పడిపోతుంది. అంటే ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మన దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్కి అనుసంధానంగా ఉన్న ఆర్టీసీ కానీ సింగరేణి కానీ కుదించి వేయబడుతుంది తప్పితే అది అభివృద్ధి అవ్వట్లేదు. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? మీరు దాన్నే మీరు ఇంకా కోల్ ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు మనకు చాలా ఆర్గనైజేషన్స్, ఈవెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే చాలా కొన్ని ఈవెన్ ఫార్ములేషన్ కంపెనీస్కి కానీ, ఇవన్నిటికీ కూడా సిరామిక్ ఇండస్ట్రీస్కి కానీ అన్నిటికీ కోలే అవసరం. ద మోర్ యూ ప్రొడ్యూస్ ద మోర్ యూ మేక్ మనీ. మీరు ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఎక్కువ దాన్ని ఇది చేయండి, ఎక్కువ డెవలప్ చేయండి, ఎక్కువ సంపాదించండి. దాన్ని ఎందుకు కుదించి దాన్ని ప్రైవేటీకరణ ఇచ్చేసి అదేమో అంటారు కదా, నేను ఇందాక చెప్పినట్టు బంగారు గుడ్లు పెట్టే బాతుని ఈ రోజు బాతుని కోసేద్దామనే ప్రయత్నం చేసి ఎవరికి అమ్మి పడేద్దాం బాతునని అనుకుంటున్నారు తప్పితే అది కంటిన్యూయేషన్. నీకు నాకు అమ్మే రైట్స్ లేవన్నది ఒక చట్టం తీసుకొని రావాలండి. సింగరేణి స్టేట్ది, ఎవరికి కూడా ప్రైవేటీకరణ చేసే హక్కు లేదు అన్నది మాత్రం దాన్ని తీసుకొని వస్తే ఐ థింక్ మనందరం బాగుపడతాం, సింగరేణి కాపాడుతాం. ఇక చివరిగా అండి, ఇప్పుడు సింగరేణి విషయంలో ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ఈ కార్మికుల తరపున మీరు ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? కార్మికులు న్యాయం చేయాలండి. 100% ఏ నాయకుడు అయినా సరే రేపు మీరు వెళ్ళి అడిగేది అదే ఇళ్లలోనే తిరుగుతారు, అదే కార్మికుల దగ్గరికి వెళ్తారు, అదే కార్మికులకు మళ్ళీ మీరు దొంగ వాగ్దానాలే చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది వాళ్ళు తిరగబడి మిమ్మల్ని అడ్డుకుంటే మాత్రము ఏ ప్రభుత్వం కూడా అధికారంలో కొనసాగే విధానం కానీ, లేకపోతే అధికారం కుర్చీ ఎక్కే విధానం కానీ ఉండదు. కార్మిక సంఘాలను కాపాడుకున్న వాళ్ళే ఒకానొక టైంలో స్టేట్ పాలిటిక్స్ని డిక్టేట్ చేసే స్టేజ్లో సింగరేణి ఉంది. అదొక రాజకీయ కుట్రకి బలైపోయి దాన్ని ఈరోజు మొత్తం అస్తవ్యస్తంగా దాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు డివైడ్ అండ్ రూల్ సేమ్ అదే కార్మికులు ఉన్నారు. కానీ సగం మంది కాంట్రాక్ట్గా, సగం మంది పర్మనెంట్గా డివైడ్ చేసేసి వాళ్ళకి యూనిటీ లేకుండా ఈరోజు మళ్ళీ మొత్తానికి ప్రైవేటీకరణ చేసేసి ఆల్మోస్ట్ ఆల్ దీన్ని భూస్థాపితం చేసే ప్రయత్నం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. కార్మికులకు మాత్రము 100% ఎట్టి పరిస్థితుల్లో మన హక్కుల కోసం పోరాడాలి. 100% దీన్ని సాధించే వరకు వెనక్కి తిరగొద్దు. ఇటువంటి ఏ పోరాటానికైనా నేను ముందుంటాను. నేను ఈరోజు మీడియా వేదిక మీదుగా నేను హామీ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైనా తెలంగాణకు తలమానికమైన మణి కిరీటమైన సింగరేణిని ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ NH TV.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.